విశాఖ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అనకాపల్లిలోని శివశక్తి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోని దిగుమర్తి రామచంద్రమూర్తి తయారు చేసిన 30 అడుగుల భారీ దుర్గామాత విగ్రహానికి విశేష స్పందన లభిస్తుంది. 45 రోజుల పాటు విగ్రహాన్ని తయారు చేయడానికి శ్రమించినట్లు రామచంద్రమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు గత 4 రోజులుగా కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి వాడలో కూడా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి పూజా కార్యక్రమాలు చేస్తూ కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని గవరపాలెంలో ఉన్నటువంటి శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అయితే అత్యంత భారీ అయినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు. గవరపాలెంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో అంటే గత 30 ఏళ్లుగా కూడా నిరాటంకంగా కూడా ఈ శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం 30వ సంవత్సరం కాబట్టి 30 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి అదేవిధంగా ఉత్సవ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి రోజుకో రూపంలో అమ్మవారిని అయితే పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈ అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా భక్తులతో పాటు ఇక్కడ కిటకిటలాడుతుంది. అమ్మవారి ఉత్సవాలు చూడడానికి కూడా భారీగా సంఖ్యలో అయితే ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అయితే ఇక్కడ శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 30 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారు, దీనికి ఎవరు ఎంతగా అమ్మవారి విగ్రహాన్ని రూపుదిద్దారు, అదేవిధంగా ఈ 9 రోజుల పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు 30 అడుగుల విగ్రహాన్ని అంటే భారీ అత్యంత విగ్రహం అది అనకాపల్లి జిల్లాకే ఒక పెద్ద విగ్రహంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గత 30 సంవత్సరాలుగా మేము ఈ శివశక్తి ఫ్రెండ్స్ 1995లో స్థాపించామండి. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇది 30వ సంవత్సరం కదా, 30 అడుగుల విగ్రహాన్ని పెడదాము. అనకాపల్లి మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఎవరో పెట్టలేదండి. అటువంటి ఆలోచనతో 30 అడుగుల విగ్రహాన్ని పెట్టి 30,000 మందికి అన్నదానం చేయాలని ఒక దృఢ సంకల్పంతో వీధిలో పెద్దలు, పిల్లలు అందరూ కూడా, మహిళలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఇంత అమ్మవారి ఉత్సవాలు చేయడం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్తారు. అంటే ఆది పరాశక్తి అమ్మవారికి ఎలాంటి లోపాలు జరగకుండా కూడా పూజా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది, ఎంతో నిష్ఠగా చేయవలసి ఉంటుంది. అలాంటి దాన్ని మీరు ఒక సాహసంగా 30 అడుగుల విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. లోకా సంస్థ సుఖనో భవంతు. 1995లో ఆ రోజు మా వయసు 19 సంవత్సరాలు. మా వీధిలో కుర్రవాళ్ళందరం కలిపి ఆ అమ్మవారిని స్థాపించడం జరిగింది. నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏ సంవత్సరం కూడా ఆటంకం లేకుండా నిరాటకంగా ఈ అమ్మవారి దసరా నవరాత్రులు ఏడాదికి కూడా మరెన్నో ఉన్నతమైన రీతిలో ఈ నవరాత్రులు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 30 అడుగులు భారీ విగ్రహాన్ని మా వీధిలో ఉన్న మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఈ అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న మాకు కొంతమంది దాతలు, శాశ్వత దాతలు, వారి ముఖ్య ధన సహాయంతో మేము ఈ కార్యక్రమం మా యువకులందరూ కలిపి ప్రతి ఏడాది కూడా ఒక ఏడాది మించిన ఒక ఏడాది ఈ నవరాత్రుల కార్యక్రమం చేస్తాం. ఒక విషయం మీకు తెలియచేయాలి. మేము గతంలో 20 సంవత్సరాల వార్షికోత్సవం చేసినప్పుడు అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో పెట్టి 7 సప్తద్వారాలలో పెట్టి అనకాపల్లిలో ఒక వినూత్నమైన ఒక సంవత్సరం చేసాం. రెండో ఏడాది విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ నమూనా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఆ అమ్మవారి సెట్ను వేసి ఒక సంవత్సరం చేసాం. ఇంకొక పర్యం హంపి రథం, విజయనగరంలో హంపి రథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక సెట్ను వేసాం. అదే స్ఫూర్తితో మీ అనకాపల్లి పట్టణ ప్రజలు కానివ్వండి, మహిళా తల్లుల ప్రోత్సాహంతో మేము చేయగలము, మీకు ప్రోత్సాహం అందిస్తామని వారు చెప్తే ఈ 30 అడుగుల తల్లిని నెలకొల్పాం. మొత్తంగా చూసాం కదా, ఏదైతే గవరపాలెంలో
ఏర్పాటు చేసినటువంటి అత్యంత భారీ 30 అడుగుల అమ్మవారి విగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్య కర్మలు అదేవిధంగా నిత్య పూజలతో పాటు అర్చనలు అభిషేకాలు కూడా చేస్తున్నారు. కుంకుమ పూజలతో పాటు సహస్ర లింగార్చన అదేవిధంగా లలితాదేవి రూపంలో కావచ్చు 9 రోజులు 9 రకాల రూపాల్లో అమ్మవారిని అయితే కొలుస్తూ కూడా భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనికి చివరి రోజు ఏదైతే దసరా రోజు అనుపు రోజునైతే 30,000 మందికి అన్నదానం చేయాలని కూడా ఇక్కడైతే సంకల్పం చేయడం జరిగింది. దీనికి ఎటువంటి ఆటంకాలు నిరాటంకంగా సాగుతున్నాయని చెప్పి ఆటంకాలు కలగకుండా కూడా అందరూ సహకరిస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుందని చెప్పి అర్చకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మవారే స్వయంగా జరిపించుకుంటున్నారని చెప్పి నిర్వాహకులు కూడా నమ్ముతున్న నేపథ్యంలో ఈ అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అనకాపల్లి జిల్లాలో చరిత్రగా నిలిచిపోతాయని చెప్పి స్థానికులు భావిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.